ధౌమ్య మహర్షి ఉపమన్యువు. ధౌమ్య మహర్షి శిష్యుడు ఉపమన్యువు. గురువుగారి ఆదేశానుసారము గోవులను అడవుకు తీసుకువెళ్ళి మేతకు వస్తూ ఉండేవాడు. అలాగే బ్రహ్మచర్యవ్రతాన్ని పాటిస్తూ ఆహారాన్ని భిక్షమెత్తుకొని తీసుకుని వచ్చి గురువుగారికి సమర్పించేవాడు. ఉపమన్యువుని పరీక్షించాలని గురువుగారు భిక్షమెత్తుకొని సంపాదించిన ఆహారాన్నంతా తన మధ్య ఉంచుకుని ఉపమన్యువుకి ఏమాత్రం ఇవ్వలేదు. అలా ఎన్నో రోజులు గడిచింది. అయినా బలంగానే ఉన్నాడు ఉపమన్యువు. కారణం ఏమిటని అడిగారు. రెండోసారి భిక్షమెత్తుకొని భుజిస్తున్నానన్నాడు ఉపమన్యువు. అలా చేయకూడదని గురువుగారు ఆదేశించారు. సరే అన్నాడు ఉపమన్యువు. అలా కొంతకాలం గడిచాక ఇంకా బలంగానే ఉన్న ఆ శిష్యుడిని ఈ విషయం ఏమిటని అడగగా, అడవులకి మేతకు తీసుకువెళ్ళిన ఆవుల దగ్గర నుంచి పాలు తాగుతున్నా అన్నాడు. అలా చేయడం తప్పన్నారు ధౌమ్య మహర్షి. సరే అన్నాడు శిష్యుడు. కొంతకాలం గడిచాక ఇంకా బలంగానే ఉన్న శిష్యుని చూసి విషయం ఏమిటని అడగగా, దూడలు పాలు తాగాక వాటి మూతి నురగ నుండి వచ్చిన దాన్ని తాగుతున్నానన్నాడు ఉపమన్యువు. అది తప్పన్నారు గురువుగారు. ఒకరోజు చీకటి పడిన శిష్యుడు ఆశ్రమానికి రాకపోయేసరికి గురువుగారు ఆందోళన చెందసాగారు. ఉపమన్యువు శ్రద్ధని గురుభక్తిని పరీక్షిద్దామనుకున్నాను. ఇప్పుడు ఉపమన్యువు కష్టాల పాలు అయ్యాడనిపిస్తోందని గురువుగారు శిష్యుడి కోసం అడవికి బయలుదేరారు. ఉపమన్యువుని పిలుస్తూ ముందుకు సాగుతున్నారు. ఉపమన్యువు ఆకలి బాధ తాళలేక జిల్లేడు ఆకుల నుండి వచ్చే పాలని తాగుతుండగా అవి కళ్ళల్లో పడి కళ్ళు కనిపించక ఒక పాడుపడిన బావిలో పడ్డాడు. గురువుగారు ఉపమన్యువుని పిలుస్తూ ఉండగా నూతి నుండి మూలుగు వినిపించగా విశిష్టుని పిలిచారు. విషయం ఏమిటని అడగగా తాను జిల్లేడు పాలు తాగగా కళ్ళల్లో పడి కళ్ళు కనిపించటం లేదని చెప్పగా, ధౌమ్య మహర్షి శిష్యునిపై దయగలిగి ఋగ్వేదంలోని అశ్విని దేవతల స్తుతిని పఠించమని శిష్యుణ్ణి సూచించారు. అశ్విని దేవతల వైద్యులు. వారిని ఉపమన్యువు స్తుతించగా వారు సంతసించి ఒక పిండి రొట్టెను తెచ్చి తినమన్నారు శిష్యుణ్ణి. తన గురువుగారు ఆజ్ఞ లేనిదే తను ఏమీ భుజించడని చెప్పాడు ఉపమన్యువు. ఎంతో నచ్చజెప్పారు అశ్విని దేవతలు, అయినా భుజించలేదు. అశ్విని దేవతలు అతని భక్తికి మెచ్చి అనుగ్రహించి పునర్దృష్టిని ప్రసాదించారు. ఉపమన్యువు బావిలో నుండి నెమ్మదిగా పైకి వచ్చి గురువుగారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. తనకు అశ్విని దేవతలు జరిగిన సంభాషణను గురువుగారికి వివరించాడు. ఉపమన్యుని గురుభక్తికి ధౌమ్య మహర్షి ఎంతగానో సంతసించి ఉపమన్యువుకి మరింత అధ్యయన శ్రమ లేకుండా 14 విద్యలను ప్రసాదించారు. కొద్ది కాలంలోనే ఉపమన్యువు తన తపశక్తితో ఒక మహర్షిగా ప్రఖ్యాతి నొందాడు. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన లైక్ చేసిన కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.